ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోతోంది. ప్రతి ఒక్కరూ హోదా కోసం తమ వంతుగా గొంతెత్తి నినదిస్తున్నారు. ఇప్పుడు ఈ కోవలోనే సంగీత దర్శకుడు ఖుద్దూస్ కూడా చేరారు. గత కొంతకాలంగా హోదాపై ఉద్యమిస్తున్న ఖుద్దూస్ పలు చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. ప్రస్తుతం ఖుద్దూస్ ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఖుద్దూస్ గారు నమస్తే. నమస్తే సార్, అసలు ఏంటి మీ నేపథ్యం ఏంటి ఈ హోదా ఉద్యమంలో మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు? అసలు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? నా నేపథ్యం వచ్చేసి నేను సినీ సంగీత దర్శకుడిని. సో గత 4 సంవత్సరాలుగా నేను ప్రత్యేక హోదా మీద సమైక్యాంధ్ర ఉద్యమాలు ఎప్పుడైతే రాష్ట్రం విడిపోకూడదు అని చెప్పి మనం జనాలందరూ బయటకు వచ్చారు, అప్పటి నుంచి ఉన్నాను నేను. ఓకే. సో ఒక కళాకారుడిగా అంటుంటారు, కవులు కళాకారులు లేకుండా ఏ ఉద్యమాలు విజయవంతం అవ్వవు, అయిన దాఖలాలు లేవు. కాబట్టి నా వృత్తి సినీ సంగీత దర్శకత్వం అయినా నా ప్రవృత్తి ప్రజా సమస్యలపై పోరాటం. ఆ ఉద్దేశంతోనే నేను ఈ ప్రత్యేక హోదా మీద 5 కోట్ల ఆంధ్రుల యొక్క భావితరాల భవిష్యత్తు అనే దాని మీద నా బాధ్యతగా నా వంతుగా నేను పార్టిసిపేషన్ చేస్తున్నాను. రైట్. మీరు ఆల్రెడీ కొన్ని సినిమాలకు కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్లాంటి టైంలో ఇన్ని హర్డిల్స్ ఉన్నప్పుడు మీరు ఈ ఉద్యమం కోసం ఏ విధంగా పార్టిసిపేషన్ చేసేవారు అసలు? ఒకటి, నేను బేసికల్గా ప్రజానాట్య మండలి. ఓకే. నేను పెరిగిన వాతావరణం ఎంవిఎస్ హర్నాథరావు గారి దగ్గర ఉండటం వల్ల, ఆయన గురించి ఎందుకు ప్రతి చోట చెప్తుంటానంటే, ఇదంతా రావటానికి నా బాడీలో అటాటి ఆలోచనలు ఉండడానికి కూడా కారణం ఆయన దగ్గర పెరిగినప్పుడు ఆ వైబ్రేషన్స్ నాకు వచ్చాయి. బిఫోర్ ఇండస్ట్రీ నాకేం తెలియదు. ఓకే. ఒక మహాప్రస్థానం శ్రీశ్రీ గారి కానివ్వండి, అంటే ఒక కైండ్ ఆఫ్ అంటే ఏదో నాకు దాని మీద అక్కడ ఉండటం వల్లే నాకు దీని మీద ఎక్కువగా అవగాహన తెలుసుకున్నాను. ఆయన దగ్గర ఉన్నప్పుడే నేను ప్రజానాట్య మండలిలో కూడా నేను వర్క్ చేశాను. సో నవ్వు ప్రజానాట్య మండలి కళాకారుడు. ఓకే. సరే, సమైక్యాంధ్ర ఉద్యమం టైంలో మీరు పార్టిసిపేట్ చేశారా? ఎవరెవరిని కలిశారు? నేను సమైక్యాంధ్ర ఉద్యమంలో మా కర్నూలు జిల్లా నంద్యాలలో జరుగుతున్నటువంటి లక్షగల ఘోష అనే మొదటి ప్రోగ్రాం నాది. ఓకే. అప్పటికే నేను ఎక్కడన్నా సింగింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళినా ఐ నో క్లాసికల్ సింగర్. నేను క్లాసికల్గా కూడా నేను పాడగలను. అంటే ఇక్కడ ఈ మాట ఎందుకన్నానంటే, ఒక గాత్రం అనేది కొన్ని రెవల్యూషన్ సాంగ్స్ ఉంటాయన్నమాట. అది ఉన్నోళ్ళు దీనికి వర్కౌట్ అవ్వరు, పనికిరారు అన్న ఉద్దేశాలు చాలా మందికి ఉంటుంది వాళ్ళ మనసుల్లో. కానీ అది కాదనమాట. కాబట్టి మ్యూజిక్ పరంగా కర్ణాటక సంగీతం నేర్చుకున్నా, కానీ నా గలం పరంగా నేను పాడే పాటల పరంగా ఆ యాంగ్జైటీతో కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు కూడా, డివోషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా, పాడతా తీయగ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రాంలో కూడా 1997లో 98లో మేబీ సెప్టెంబర్ 28, 26 రాజేశ్వరరావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారు చనిపోయినప్పుడు జరిగిన కార్యక్రమంలో అది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, అక్కడ కూడాను నేను ఆ ప్రోగ్రాంలలో కూడా ఇప్పుడున్న ఈ కైండ్ ఆఫ్ సాంగ్సే పాడాను ఆ రోజుల్లో కూడా. ఓకే. పల్నాటి యుద్ధంలో పులుపుల శివయ్య గారి పల్నాటి గొప్ప చరిత్ర 3 రౌండ్స్ ఉంటాయి అందులో. ఆ తదుపరి శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలో ఏవి తల్లి నుడు కురుసన్న హిమ సమూహంలని ఆ పాట. అంటే ఆ సందర్భం కూడా నేను దానికి అనుకోకుండానే ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్కి నేను వర్క్ చేయటం జరిగింది. అంటే కమ్యూనిస్ట్ భావజాలం మీకు ఎక్కువగా కనిపిస్తుంది? కమ్యూనిస్ట్ భావజాలం అంటే అది ఎలా ఉంటుంది అంటే అగ్రెసివ్గా ప్రతిదీ మీరు ఎంచుకునే విధానం కూడా ఆ విధంగానే ఉంది. అది మాత్రం. సో అది కూడా నేను వర్క్ చేసేటప్పుడు కూడాను ఏదన్నా కరాఖండిగా ఉంటాను. అంటే దానికి ఒక బాడీ లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోను, ఇంకొకటో లేదు. కాదు, స్వతహాగానే అది 1 2 ఇది. ఆ తదుపరి మీరు అన్నట్టుగా ఎవరెవరిని కలిశానంటే, ఆ నంద్యాలలో జరిగిన ప్రత్యేక హోదా సమైక్యాంధ్ర ఉద్యమంలో నన్ను తీసుకెళ్లారు. నేను సినిమా వ్యక్తిని కాబట్టి, ఓకే, నేను ఉన్నది ఇప్పుడు నంద్యాలని కాబట్టి, సో వీటికి సంబంధించి మీ పార్టిసిపేషన్ కూడా కావాలని చెప్పి ఒకసారి మన దగ్గర ఉంటుంది ఆ స్టఫ్. అద్భుతమైన ప్రోగ్రాము, 1 సైడ్ మొత్తం గ్రాఫ్ వేసి, షెడ్యూల్ వేసి, కాన్సెప్ట్ రాసి సినిమాటిక్గా. అందులో ఏమైనా పాటలు పాడారా? అప్పుడు సమయం ఎందుకు అంటే, అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు పాటలు పాడాను. ఓకే. మనం విడిపోకూడదు, ఉండాలి, కలిసి ఉండాలి, మన ఘోష, మన ఇంటెన్స్ అంతా అప్పుడుకున్న దీంట్లో. ఇప్పుడు హోదా కోసం కాబట్టి, ఇప్పుడు హోదా మనం లోటు బడ్జెట్తో వెళ్ళాము. సో మిగులంతా ఇక్కడ పెట్టాము. కనీసం ఆ లోటులో వెళ్ళినప్పుడు భావితరాల భవిష్యత్తు ప్రత్యేక హోదా, పరిశ్రమలు వస్తాయి, నిరుద్యోగ భృతి, ఉపాధి 90% గ్రాంట్ వస్తుంది, ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నాయి.
సో వాటి కోసం ఇప్పుడు ఆ స్టెప్ను చూసుకొని రీసెంట్గా నేను చలసాని శ్రీనివాస్ గారు ఆంధ్ర ప్రత్యేక సాధన సమితి అధ్యక్షులు, వారు నిర్మాతగా వారు నన్ను ఫాలోఅప్ చేయటం, అక్కడక్కడ నేను ప్రోగ్రామ్స్లో చూసిన అవన్నీ ఆయన కావాల్సినవి ఆయన అంత ఈజీగా ఒప్పుకోరు. ఆయన నేనేంటి మ్యూజిక్ చేయడానికి ఎంతోమంది ఉన్నారు ఇండస్ట్రీలో. సో నన్నే ఆయన సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆ వేవ్ లెన్స్ ఆయనకి, నా వేవ్ లెన్స్ ఆయనకి రెండు సింక్ అయినట్టున్నాయి. సో ఆయన నిర్మాతగా వ్యవహరించటం, ఆయనే ఒక పాట రాయటం, దాన్ని ఇంకో పాటను భారతిబాబు గారు రాయటం, అలాగే 2 పాటలు రీసెంట్గా విజయవాడలో రిలీజ్ చేయటం. ఇప్పుడు అన్ని ఆల్ పార్టీస్కి ఇక్కడ క్లీన్ స్వీప్ అంటారే, అలాగే ప్రతి ఒక్కరు ఈ పాటలు వేసుకోక తప్పదు, వేసుకుంటున్నారు కూడా. అంత సబ్జెక్ట్ ఉన్న పాటలు మేము కంపోజ్ చేస్తాం. రైట్. ఇప్పుడు పోరాటం ఇంత తీవ్రంగా ఉన్న టైంలోనే మీరు కొన్ని పాటలు రచించారు. సో ఆ పాటలు మీరు పాడారా, వేరే వాళ్ళు ఎవరైనా పాడారు? నేను ఇందులో 3 పాటలు, ఒక పాట నేను పాడుకున్నా, మిగతా 2 పాటలు వేరే సింగర్స్తో పాడించాను. సో నేను సింగర్నే, అంత పేరు మనకే రాకూడదుగా, ఇంకొకరికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ఓకే, కాబట్టి నేను వాళ్ళతో కూడా పాడించాను. రైట్. చలసాని గారు మీకు ఏ పాట ఇచ్చారు? ఆ పాట ఒకసారి పాడతారా? తప్పకుండా తప్పకుండా. నేనేమంటానంటే దానికంటే ముందు ఈరోజు ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సమక్షంలో ఓపెన్గా నేను మాట్లాడుతున్న మాట, 5 కోట్ల ప్రజలారా, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని మీరు అలసిపోయి నిద్రపోకండి, లెగండి, ఇది మన బాధ్యత. అలాంటి కంటెంట్, మంచి అద్భుతమైన కంటెంట్ ఇది, ఎవరిని తక్కువ చేసేది కాదు, గొప్ప చరిత్రతో ఆయన రాశారనమాట. ఆ పాట ఏంటంటే, ఈరోజు నుంచి మనకు ఇందాక మర్చిపోయినాను, మన జాతీయ రహదారులన్నీ దిగ్బంధం చేసి ఈ రోజు నుంచి ఒక కొలిమిలో నిప్పులాగా ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరు పోరాడాల్సిందే, అదే జరుగుతుంది. దానికి నిదర్శనం అందరికి ఇచ్చే సందేశం, దేశ విదేశాలే దాసోహమన్న చరిత కదరా నీది, అలనాటి పలనాటి ఆంధ్ర పౌరుషమేది, తరం తరం నిరంతరం క్షణ క్షణం అనుక్షణం, ఎన్నేళ్ళు ఈదగా ఎన్నాళ్ళు ఈదగా, నిద్రపోతున్నావా సహస్రాల చరిత గల మేటి ఆంధ్రవాడ, ఏది కోస్తా రాయలసీమ పౌరుషాల జాడ, తల్లి రంగరించిచ్చిన ఉగ్గుపాల శౌర్యమేది, నాన్న నీకందించిన నరనరాల త్యాగమేది, ఢిల్లీ కోటలోన తలను పెట్టి వాళ్లకు నువ్వు కొట్టి నిద్రపోతున్నావా, ఓ ఆంధ్రుడా నిద్రపోతున్నావా, కాకతీయ రాయల ఘనత కళ్ళ ముందు లేదా, శాతవాహన శౌర్యం పేరెన్నిక గనలేదా, 4 దిశల వ్యాపించిన నౌకాబల చరిత నీది, పారిశ్రామిక వాణిజ్యానికి ఎల్లలు ఏంటని చాటి చెప్పిన ఆంధ్రుల ఘనత నీది కాదా, నిద్రపోతున్నావా ఓ ఆంధ్రుడా నిద్రపోతున్నావా, ఖండాలలో ఖ్యాతి చెందినోడా, కత్తి పట్టి దుర్మార్గుల కడదేర్చినవాడా, ఆవేశం క్షీణించి ఆవిరి అయ్యిందా, నీ నెత్తురు చల్లబడి సత్తువ చచ్చిందా, పోరాటం చెయ్యకుండా రాలేదురా ఏది, నిద్రపోతున్నావా ఓ ఆంధ్రుడా నిద్రపోతున్నావా, ఆంధ్ర అభివృద్ధికై కొట్టర జై కొట్టు, స్వార్థ రాజకీయాలకు చావు దెబ్బ కొట్టు, హక్కుల సాధనకు ఇదే కదా ఆయువు పట్టు, కథన రంగానికై కలిసి నడుం కట్టు, మన దెబ్బకు దిగి రాదా ఢిల్లీ ఒక మెట్టు. ఎవరు రాశారు ఈ పాట? ఎవరు రాశారు ఇది? చలసాని శ్రీనివాస్ గారు రాశారు. ఆయన రాశారు. ఓకే, లిరిక్ కి ట్యూన్ కట్టాను సార్. ఓకే, రైట్. ఎంత సమయం పట్టింది మీకు ఈ లిరిక్ ట్యూన్ కట్టడానికి? నిజం ఎలా అంటే నిజంగా ఎందుకంటే మీలో ఆ ఎమోషన్ చూసినప్పుడు చాలా అంటే అగ్రెసివ్గా, అంటే ప్రతి ఒక్కరు మేల్కొల్పేలాగే ఉంది. ఖచ్చితంగా మంచి కంటెంట్ సార్. కంటెంట్ కూడా అట్లాగే. ఇంకా నేను పాడింది 4 చరణాలే, టోటల్గా 7-8 చరణాలు, ఎందుకంటే మనం సమయానుభవం అవన్నీ కొన్ని ఉంటాయి కాబట్టి. నా నిజం ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, తన మనసుకే తెలుస్తుంది. నిజంగా నా అదృష్టం నేను కళాకారుడిగా పుట్టడం ఈ జన్మకి. లిరిక్కి ట్యూన్ కట్టడం చాలా కష్టం, కానీ నాకు లిరిక్కి ట్యూన్ కట్టడమే ఇష్టం. అది నాతో ప్రయాణం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అక్కడ ఉన్న పేజీ ఏదైనా ఇచ్చినా కానీ ట్యూన్ కట్టేస్తా.
ఓకే. అయితే దాని సబ్జెక్ట్ తెలిసిండాలి, ఫస్ట్ దాన్ని ఇంజెక్ట్ చేసుకోవాలి బాడీలో, అవును. అప్పుడు ఆ వేరియేషన్స్ అనేది మనం మెన్షన్ చేయొచ్చు. సో చంద్రరాణి గారు మీ దగ్గరికి వచ్చి నా దగ్గర ఇది ఉంది, దీనికి మ్యూజిక్ కంపోజ్ చేయాలన్నప్పుడు మీకు ఏమనిపించింది? అది చూసినప్పుడు మీకు ఏమని అనిపించింది అసలు? చూసినప్పుడు ఏముంది, లక్కీగా ఇందాక మళ్ళీ ఆయన గురించి గుర్తు చేసుకోవాలి. ఎవరి గురించి? హర్నాథరావు గారి గురించి. నేను దానికన్నా జంధ్యాల గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్, అంటే ఆ రోజుల్లో రైటింగ్తో మనం ఫేర్ చేసేవాళ్ళం. ఒక దర్శకుల వారి దగ్గర గురువు గారు అని స్క్రిప్ట్ కూర్చుండేవాళ్ళు. ఇప్పుడంతా ల్యాప్టాప్ వచ్చింది. ఆ రైటింగ్ ఒకటి బాగుంటుంది, ఒకటి రాసేటప్పుడే ఆ సబ్జెక్ట్ని నేను అవపోషణ చేసుకుంటాను. అలాగా ఆయన నాకు ఇది ఫస్ట్ పాట కాదండి, ఇప్పుడు నేను పాటగా మీరు మలిచాను. ఈయన ఒక స్ట్రక్చర్ రాశారు, పేజీలు మొత్తం. ఆయన పుస్తకాల రచయిత కూడాను. ఆయన రాసిన దానికి గుద్దూష్ గారు ఇది అని చెప్పి ఇంత పెద్ద స్టఫ్ ఇచ్చారు. ఆ స్టఫ్ని కూర్చొని ఒక్కొక్కటిగా చేసుకొని, ఆయన కూడా మేధావి కాబట్టి, నిజంగా మేధావి ఆయన. సో ఆయనతో కలిసి పనిచేయడం చాలా చాలా అదృష్టం ఫీల్ అవుతాను. నేను ఎవరిని పొగడను, నేను కరాఖండి మనిషినే, కానీ తెలుసుకోవడం నా అవసరం. ఇంకా కొత్త ఆయనతో పని చేయటం వల్లే కదా ఇవన్నీ నాకు అర్థమైనాయి. ఈ సబ్జెక్ట్ అంత స్టఫ్ ఇచ్చినప్పుడు దాన్ని మీరు కుదించి ఒక పాట రూపంలో దాన్ని, యాక్చువల్గా అయితే సినిమాటిక్కి ఇంత లెంత్ పాటలు లిరిక్ ఉండవు. అందులో ఒక పల్లవి 2 చరణాలే ఉంటాయి మా సినిమాకు సంబంధించి. ఇక్కడ సబ్జెక్ట్, ఉద్యమాలకి సబ్జెక్ట్ అవసరం. అవును. కాబట్టి నేను కుదించి నేను మీటర్లో వర్క్ చేశాను. సో మీరు ఈ పాటను ఆయన తెచ్చిన దాన్ని మీరు కుదించి పాట చేసినప్పుడు ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? ఆయన రియాక్ట్ అయ్యాడంటే అసలు ఇంకా అసలు మహా అద్భుతం. ప్రశాంతంగా ఉండాలి. రియాక్ట్ అవ్వలేదంటేనే ప్రాబ్లం. కాబట్టి ఎందుకంటే అంత ఈజీగా యాక్సెప్ట్ చేయడం. ఏరుకోరి మిమ్మల్ని తీసుకున్నందుకు ఆయన ఒక రకమైన ఒక ఫీల్ ఖచ్చితంగా ఫీల్ వచ్చింది. కాబట్టి ఆయన ఏది కూడా చాలా జాగ్రత్త పడు. ఆయన మేధావి, నిజంగా ఆయన మేధావుల సంఘానికి మేధావి. ఆయన అంత ఈజీగా ఆయన సాటిస్ఫాక్షన్ చేయడం కష్టం సార్, నిజం, చాలా కష్టం. అలాంటిది ఇప్పుడు అలా 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 వెళ్ళిపోయింది. ఇంకా ఆయన ఏం నాకు కరెక్షన్స్ కానీ ఇంకోటి కానీ ఏం కూడా మెన్షన్ చేయలేదు ఆయన. ఓకే. ఏం మీరు చెప్పింది, మీరు పాడింది యాజ్ ఇట్ ఈస్ కొంచెం ఇలాగా ఆయన లేదండి నాకు ఇంకో వేరియేషన్ కావాలి అది దాన్ని ఏం అడగలేదు ఆయన. ఆయనకి ఏం కావాలో కరెక్ట్గా వచ్చిందని అనుకున్నాడు కాబట్టే నన్ను అడగల అని నేను అనుకున్నా. రెండో పాట కూడా ఆయన అసలు మామూలు విషయం కాదు, నిజంగానే ఇప్పుడున్న 5 కోట్ల ప్రజానికానికి హోదాకు సంబంధించిన సబ్జెక్ట్ మొత్తం ఉంది సార్ అందులో. రైట్ అండి. చిత్ర పరిశ్రమ నుంచి ఎవరు ఈ ఉద్యమం? తిరిగి స్వాగతం కుద్దూస్ గారు. సో మీరు వీధి, పడ్డానండి ప్రేమలో, మరి ఇట్లాంటి వాటికి సినిమాకి మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు, యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేశారు. సో వాటికి మీరు చేసినప్పుడు, ఇప్పుడు ఈ సాంగ్స్కి మీరు చేస్తున్నప్పుడు ఏమని అనిపిస్తుంది? ఆ తేడా, డిఫరెన్స్ ఏమని అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, రెండిట్లో పెద్ద తేడా ఏం లేదు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు ఇది చేసేది బాధ్యత. ఒక పేజీలో ఆ స్వాతంత్ర పోరాటంలో నేను ఎటు పార్టిసిపేషన్ చేయలేకపోయాను, ఎందుకంటే అప్పుడు పుట్ల. ఇది ఒక స్వాతంత్ర పోరాటమే అనుకుంటున్నాను. కుద్దూస్ అనేవాడు కూడా ఎక్కడో ఒక అక్షరం అవ్వాలి. పబ్లిసిటీకి చేసేవాడు వేరు, ఇవాళ రేపు 2 రోజులు ఉన్నోళ్ళు కూడా హోదా మీద కోసం వస్తున్నారు, అవన్నీ చూస్తున్నాం. బట్ మనం ఎవరిని తక్కువ చేసి చెప్పకూడదు, అందరూ కూడా రావాలి. ఒకరి వల్ల జరిగేది కాదు ఇది, అందరూ రావాలి, అప్పుడు దానికి విజయానికి సార్థకత అవుతుంది. ఇక్కడ నాకు తేడా అనేది ఏం లేదు, అది కథతో ఒక ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన మ్యూజిక్. నేను ఇది ప్రజలతో మమేకమై ఇది చేయటానికి ఇది ఒక ఆర్ట్ అండి. అవును, వాళ్ళ భావజానాన్ని మీరు చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సినిమా అనేది అందరికి నచ్చాలని ఇదేం లేదు, ఇది అనేది అందరికి నచ్చాలి. అవును. సో కాబట్టి ఇది ఒక ఆర్ట్. కానీ మీరు సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఉద్యమం ఇంత పీక్కి వెళ్ళిన టైంలో మళ్ళీ మీరు బయటకు వచ్చారు. సో ఈ మధ్య గ్యాప్లో ఇండస్ట్రీలో మీరు ఎప్పుడైనా ఎవరినైనా కలిసారా? ఈ ఉద్యమాలు ఇలా జరుగుతున్నాయి, సమైక్యాంధ్ర టైంలో ఈ విధంగా జరిగింది, ఇప్పుడు ఇటువంటి అన్యాయం జరుగుతోంది, సో ఈ అన్యాయం మీద మీరు కూడా కలిసి రావాలని మీరు ఎవరైనా కలవడం జరిగిందా? మంచి ప్రశ్న వేశారు మీరు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఇందాక కూడా మీరు కవులు కళాకారులు లేకుండా ఏ ఉద్యమం కూడా విజయవంతం దాఖలాలు లేవు, అది ఉంటేనే విజయవంతం అవుతాయి. దానికి తెలంగాణ ఉద్యమం అది చెప్పచ్చు. తెలంగాణలో ఉన్నటువంటి కవులు, రచయితలు, స్టేజీ పర్ఫార్మెన్స్ మన ఆంధ్రాలో తక్కువ అండి, మన ఆంధ్రాలో తక్కువ. కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్నంత స్పీడ్ కూడా మన వాళ్ళ దగ్గర లేదు. నేను అది కూడా చెప్తున్నా. ఎందుకంటే అయినా వీళ్ళు కొందరు రీసెంట్గా మీరు ఇందాక అన్నట్టుగా మన ఆర్పి పట్నాయక్ నా మిత్రుడిని కూడా అడిగాను, అతను కూడా వీడియో ఇచ్చాడు. ఎందుకు మన తమ్మారెడ్డి భరద్వాజ గారు కూడా అరెస్ట్ అయిన దాఖలాలు ఉన్నాయి వైజాగ్లో. మన
సంపూర్ణేష్ బాబు గారు వచ్చారు, శివాజీ గారు వచ్చారు, రీసెంట్గా ఇప్పుడు వస్తున్నారు. కానీ నేను ఒకటి కోరుకుంటానంటే, తమిళనాడులో అదొక్కటి నాకు కొంచెం బాధగా ఉంది. తమిళనాడులో ఒక చిన్న పండగ, ప్రతి సంవత్సరం వచ్చే పండగ, కానీ ప్రత్యేక హోదా ఎప్పుడు వచ్చేది కాదు. ఇది మాకు రాని ఎండగా ఏం సార్. కాబట్టి ఒక చిన్న పండగ కోసమే వాళ్ళు ఫైట్ చేసి వారం రోజుల్లో రెహమాన్ గారి దగ్గర నుంచి, విశాల్ గారి దగ్గర నుంచి, పేరున చెప్పుకుంటూ పోతే ఇళయరాజు గారి దగ్గర నుంచి కేంద్రాన్ని కదిలించారు, దమ్ముగా కదిలించారు. ఇక్కడ నేనేమంటానంటే, వీళ్ళు ఇంకా ఎందుకు స్పందించలేదు అనేది కూడా నాకు కొంచెం బాధగా ఉంది. వీళ్ళ సినిమాలు మాత్రం అభిమానులు చూస్తున్నారు. పాలాభిషేకాలు, పూలదండలు వాళ్ళ దగ్గర ఉన్నా లేకున్నా, తిండి తిన్నా లేకపోయినా. కానీ నిజంగా నేను ఒక సంగీత దర్శకుడిగా 29 సంవత్సరాల సినిమా పరిశ్రమలో ఉన్నాను. నా సినిమా పరిశ్రమల వ్యక్తులారా, మద్రాస్ టెక్నీషియన్ నేను. ఒకటైతే చెప్పదలుచుకున్నాను, వాళ్ళ రుణం తీర్చుకునే పరిస్థితి మనకు వచ్చింది, అవకాశం వచ్చింది. కాబట్టి వస్తారని అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఎవరిని ఎందుకు రారని అనుకోవాలి మనం. ఆ సమయం కూడా అది రావాలి, ఆ సమయం కూడా వచ్చేసే తొందరలో ఇది ఉంది. వాళ్ళు కూడా మద్దతును ప్రకటిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ 5 కోట్ల ప్రజానికి విమర్శలు వస్తున్నాయి కదా, మీరు చెప్పిన దానికోటే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే తమిళనాడులో జల్లికట్టు అనే ఒక పండుగకి అంతమంది సినీ ఇండస్ట్రీ అంతా కలిసి ఒక తాటి మీదకి వచ్చి చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు రావట్లేదు అన్నది వాస్తవంగా. ఎందుకంటే వాళ్ళు అడగడంలో కూడా తప్పులేదు. సినిమా పరిశ్రమ కూడా ఎందుకు అంటుంటానంటే, ఇది కాస్త పబ్లిక్లో కాస్త, అంటే నేను అనేది, ఒక మా హీరో వచ్చాడు లేదా మా దర్శకుడు వచ్చాడు, వాళ్ళని అభిమానం అంటే పాపం వాళ్ళని రిఫ్లెక్ట్, వాళ్ళని ఇంజెక్ట్ చేసే బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంటుంది. వీళ్ళు చెప్పే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి కొట్టుకోండి, కొట్టండి, చించండి అని కాదు చెప్పేది సబ్జెక్టు. ఎలాగ పోరాడితే, వాళ్ళల్లో ఎలాగ పోరాడితే, మనమేమి రక్తపాతాలు సృష్టించుకొని చేయాల్సిన అవసరం కాదు కదా ఇది. మనం దానికోసం కాదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఎలాగ వాళ్ళు సాధించుకున్నారు, ఆ పోరాటం, ఒక మంచి పోరాటానికి మద్దతు పలికితే బాగుంటుందనేది కూడా నా ప్రగాఢ విశ్వాసం. వస్తారని అనుకుంటున్నాను. అయితే ఈ మధ్య నిన్నను ఎప్పుడు ఒక ఇంటర్వ్యూ చదివాను, సమ్ పొలిటీషియన్, ఆయన అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది. అయితే ఇదే సినిమా వాళ్ళని కూడా అడిగిన వాళ్ళు అరెస్టులు చేశారు. అంటే ఇవన్నీ వద్దు, రోజుకొక మాట, ఎప్పుడేం స్క్రిప్ట్ జరుగుతుందో మాకు డైలమాలో పడే పరిస్థితి ఉండటం వల్ల ఎలా వచ్చేవాడు కూడా రాడు. కాబట్టి దానికి సంబంధించిన చర్చలు పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకునే ఇది. బట్ నేనైతే కోరుకుంటున్నాను, మా సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా మద్దతు పలకాలని నేను ఆశిస్తున్నాను. నా ఆశ శ్వాస వస్తారని అనుకుంటున్నాను. రైట్, మనం ఫైనల్ గా ముగించే ముందు మీరు ఇంకొక పాట కూడా ఒకటి చేశారు. అవునండి, వీళ్ళు బ్రీఫ్ గా ఒకసారి వీళ్ళు ఏమన్నారు, మనకి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలే అమలు చేయలేకపోతే ఇంకా పార్లమెంట్కి విలువేముంటుంది. వాళ్ళు చెప్పిందే నేను పాట రూపంలో అడుగుతున్నాను. రాయతీలతో కూడిన ప్రత్యేక హోదా రాష్ట్రాన్నిడదీస్తూ ఇస్తానన్నది కాదా, కావాలని అడిగే హక్కు ఆంధ్రులకు లేదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఇది కాదా, ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యులంతా ప్రతిఘటిస్తే పరుగెత్తుకురాదా ప్రత్యేక హోదా. ఉమ్మడి నిధుల పంపకాల ఊసు ఎత్తరేంటి, నీళ్ల వాట మాటడగరు నీళ్ళొదిలారేంటి, రాయలసీమ ఉత్తరాంధ్ర రక్షణ ప్యాకేజీ ఏది, 50 కోట్లు ముష్టి వేసి చెబుతున్నారేంటి సోది, తెలుగోళ్ళిద్దరి మధ్యన రాజేస్తే అగ్గిపుటం, మేం కలిసి పోరు చేస్తే కదలద హస్తిన పీఠం, శతాబ్దాల చరిత గల అమరావతి మీదంటూ చెంబు నీళ్లు మట్టి ఇచ్చి చెయ్యి దులుపుకుంటారా, ఆంధ్రులు అన్నింట మీకు ఆసరాగా ఉండాలా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అప్పులతో కట్టాలా, భూమి కొరకు భుక్తి కొరకు బడుగు జన విముక్తి కొరకు ప్రజల కొరకు ప్రగతి కొరకు ప్రభుత్వ ఉపాధి కొరకు హామీలన్నీ అమలు చేసి మార్గదర్శులవుతారా, ప్యాకేజీ పేరు చెప్పి మాట తప్పి మడం తిప్పి మరో ప్రజా ఉద్యమంలో మాడి మసైపోతారా. అయితే నేను చెప్పదలుచుకున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కుద్దిస్ గారు, మా స్టూడియోకి వచ్చి మీ తరపున మీ వాదాన్ని ఈ ఉద్యమంలో భాగంగా వినిపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.